హలో అండి. వెల్కమ్ టు స్వాతి కిచెన్. జ్యూసీగా ఇంకా టేస్టీగా ఉండే బాదుషాలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మైదా, చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా, అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్‌ని వేసుకుంటూ పిండిని ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 1 కప్పు వరకు చక్కెర, 1 కప్పు వరకు వాటర్, కొంచెం కలర్ కోసం సఫ్రాన్ తీసుకున్నానండి. స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్‌ని తీసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ వేసుకోవడం వలన బాదుషాలు చల్లారిన తర్వాత పైన చక్కెర అనేది గట్టుగట్టకుండా జ్యూసీగా అదేవిధంగా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండిని మనకి బాదుషాలు ఎంత సైజులో కావాలి అనుకుంటామో అంత సైజులో పిండిని ఉండలుగా చేసుకోవాలన్నమాట. పిండిని గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. లైట్‌గా రౌండ్‌గా చేసుకొని లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుని మిడిల్‌లో లైట్‌గా హోల్ చేసుకోండి సరిపోతుంది. మనం గట్టిగా ప్రెస్ చేయడం వలన లేదా మరి సాఫ్ట్‌గా అయిపోతే పిండి అనేది మనకి బాదుషాలు పొరలుగా రావు. ఇంకా పాకం అనేది లోపలి వరకు వెళ్ళదు. పాకం లోపల వరకు వెళ్ళకపోవడం వలన బాదుషాలనేవి సాఫ్ట్‌గా రావన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలన్నింటినీ మీడియంగా హీట్ చేసుకున్న ఆయిల్‌లో ఎన్ని సరిపోతాయో అన్నింటిని వేసుకొని వాటంతట అవే పైకి తేలేంత వరకు మంటని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. బాదుషాలు పైకి తేలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బాదుషాలన్నింటిని షుగర్ సిరప్‌లోకి యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్‌లో వేసుకొని ఒక 4 నిమిషాల పాటు ఉంచుకొని మరొక వైపుకి టర్న్ చేసి మరొక 4 నిమిషాల పాటు ఉంచుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే అండి. సాఫ్ట్‌గా ఇంకా జ్యూసీగా పైన క్రంచీగా ఉండే బాదుషాలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.